అందరికీ హాయ్ ఫ్రెండ్స్, నేను కావ్య. వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఇవాళ వీడియోలో మేము విజిట్ చేసిన ఒక ఫామ్ టూర్ని మీతో షేర్ చేస్తున్నాను. ఈ ఫామ్స్ని ఇక్కడ యూపిక్ ఫార్మ్స్ అని అంటారు. పేరులో ఉన్నట్టుగానే యూపిక్ అంటే మనం డైరెక్ట్గా ఫ్రూట్స్ అనేది తీసుకోవచ్చు. ఇక్కడ చివరిలో మనం తీసుకున్న క్వాంటిటీని బట్టి వాళ్ళు బిల్ వేస్తారు. కానీ మనకి నచ్చుకుంటే తీసుకోవాల్సిన అవసరం ఏం లేదు. యూపిక్ ఫార్మ్స్ ఎలా రన్ అవుతాయి అనే దాని మీద నాకు ముందు ఐడియా లేకపోయింది. నా వ్యూ ప్రకారం ఏంటంటే అక్కడ తోటలుంటాయి. మనం విజిట్ చేసి కావాల్సినవి పిక్ చేసుకోవచ్చు అని తెలుసు అంతే. బట్ ఇక్కడికొచ్చిన తర్వాత చాలా సర్ప్రైజెస్ అయితే నేను చూసాను. దాని గురించి అంతా ఈ వీడియోలో 1 బై 1 మాట్లాడుకుందాము. ఫామ్‌లోకి ఎంటర్ అయినప్పటి నుంచి ఈ రోడ్ సైడ్స్ కూడా 2 సైడ్స్ మొక్కలనేవి చాలా పెట్టారు. ఇప్పుడు కార్ పార్క్ చేయడానికి వెళ్తున్నాము. పార్క్ చేసిన తర్వాత తోటలోకి మనం వెళ్దాము. ఇప్పుడు మీరు చూస్తున్న ఈ మొక్కలన్నీ స్ట్రాబెర్రీ ప్లాంట్స్. అంటే కొంచెం ఏరియా ఉంది కదా, ఇదంతా స్ట్రాబెర్రీ తోటలాగనమాట. ఇప్పుడైతే స్ట్రాబెర్రీ సీజన్ కాదు కదా, అందుకే ఫ్రూట్స్ లేవు. ఇవి సమ్మర్కి అంతా ఫ్రూట్స్ వచ్చేస్తాయట. ఫామ్లోకి ఎంటర్ అయిన తర్వాత మాకు అడ్మినిస్ట్రేషన్ వాళ్ళు ఒక బాస్కెట్ అనేది ఇచ్చారు, మనం ఫ్రూట్స్ని తెంపుకొని అందులో వేసుకోవడానికి. ఫస్ట్ అనుకున్నాము గ్రేప్స్ అయితే బాగుంటాయి, అవి తీసుకెళ్దామని. సో వాటి కోసమనే వెళ్తున్నాము ఇప్పుడు. ఇక్కడ మీరు చూస్తున్నారా, వెజిటబుల్స్ ఫ్రూట్స్ రెండు కలిపి కూడా పెట్టేశారు కొన్ని చోట్ల. ఈ బీన్స్ అయితే మంచిగా కర్రలు పెట్టి వాటిని పాకిచ్చారు. ఫామ్ అంటే ఏదో చిన్నది ఉంటాయి, ఒక 2-3 వెరైటీస్ ఉంటాయి అనుకున్నాను, కానీ వెళ్తుంటే వస్తూనే ఉంది. ఇన్ని వెరైటీస్ పెట్టడంలో స్ట్రాటజీ ఏంటి అని ఆలోచిస్తూనే ముందుకు వెళ్తున్నాము. ఇప్పుడు గ్రేప్స్ ఉన్న ప్లేస్కి వచ్చేసాము. ఇవి నల్ల ద్రాక్ష, మనం జ్యూస్ చేసుకుంటాం చూడు ఇండియాలో, ఆ వెరైటీ ఇది. కొన్ని చోట్ల ఆల్రెడీ ఖాళీ అయిపోయాయి కూడా. మనం టేస్ట్ చేసి ఎక్కడ బాగున్నాయనిపిస్తే అక్కడ తీసుకుంటాము. ఒకవేళ మనకి టేస్ట్ నచ్చకపోతే తీసుకోవాల్సిన కంపల్షన్ అయితే లేదు. ఈ ఫామ్ అంతా కనుక మీరు ఒకసారి అబ్జర్వ్ చేస్తే కొంచెం ప్లేస్ కొన్ని వెరైటీస్ అనేది పెంచారు. అంటే ఏ సీజన్లో ఆ ఫ్రూట్స్ రావడం వల్ల మనకి ఇయర్ మొత్తం ఈ ఫామ్ చూడడానికి వస్తారట. ఎంట్రన్స్ ఫీజు లేదు, మనము ఖచ్చితంగా కొనుక్కోవాలన్న కంపల్షన్ లేదు. సో మనం ఎంతసేపు అయినా ఉండొచ్చు. వీళ్ళకేంటి ప్రాఫిట్ అని అనుకున్నాను ఫస్ట్లో, కానీ ఇంత పెద్ద ఏరియాని మేనేజ్ చేస్తూ చాలా వెరైటీస్ పెట్టడం వల్ల ఇయర్ మొత్తం వాళ్ళకి కస్టమర్స్ వస్తూ ఉంటారు. అండ్ ఈ ఫామ్ని చాలా ఆర్గానిక్గా పెంచుతారట. అందుకే ఫర్టిలైజర్స్కి ఇంకా వేరే వాటికి అయ్యే ఎక్స్పెండిచర్ అంతా చాలా తగ్గిపోతుంది. మాకు కూడా ఇంట్లో బోర్ కొడుతోంది, బయట కూడా ఎక్కువ జనాలతో కలవలేము. ఇలా బయటకు వస్తే బాగుంటుందని వచ్చాము. బట్ వచ్చాక తెలిసింది ఇంత బాగుంటుందని. ఈ ఫామ్లో ఫస్ట్ టాస్క్ ఏం పెట్టుకున్నామంటే బుట్ట నిండా గ్రేప్స్ పీకాలని. సో నేను మా పాప చాలా కాంపిటేటివ్గా పీకుతున్నాము, నేనంటే నేను అని. ఇక్కడ నాకు ఇంకొక సర్ప్రైజ్ ఏంటంటే ఇక్కడ చాలా పెద్ద గ్రీన్ హౌసెస్ కూడా చూసాను. వాటన్నిటి గురించి గ్రేప్స్ తెప్పిన తర్వాత నేను మాట్లాడతాను. బుట్టను ఫుల్గా నింపలేదు కానీ ఆల్మోస్ట్ నిండింది. ఇంకా మూవింగ్ ఆన్ ఫర్దర్ వెళ్తున్నాము. నెక్స్ట్ మీరు ఇప్పుడు చూస్తున్నారు కదా, ఈ ఫ్రూట్స్ పేరు మీకు తెలుసా? దీన్ని జపనీస్ పార్సిమన్ అని అంటారు. మేము కూడా ఫస్ట్ టైం ఈ ఫ్రూట్ని చూస్తున్నాము. అంటే బయట మేము చాలాసార్లు మార్కెట్లో ఈ ఫ్రూట్ని చూసాం, కానీ
మేమెప్పుడూ ట్రై చేయలేదు. ఎలా ఉంటుందనేది అస్సలు ఐడియా లేదు. చూడ్డానికైతే ఫుల్ కలర్‌ఫుల్‌గా ఉంది. ఔట్ ఆఫ్ క్యూరియాసిటీ ఒకటి మేము తెంపి ట్రై చేసాము. నచ్చింది. సరే ఇవి కూడా బావున్నాయి కదా! తీసుకెళ్దాము అని కొన్ని ఫ్రూట్స్ తెంపుతున్నాము. వీటిని గూడా తెంపడానికి మా పాప నాతో కంపీట్ అయింది గానీ, ఇవి కొంచెం స్ట్రాంగు. పీకడానికి కొంచెం కష్టం తనకి. ఎలాగో ఆర్గానిక్ ఫ్రూటే గదా అని ఒక ఫ్రూట్ టేస్ట్ చేశాను. చాలా బావుంది. మన రేగిపళ్ళుంటాయి కదా! పెద్ద సైజువి అలానే ఉంది టేస్ట్. ఇంకా దానికన్నా కూడా స్వీట్‌గా ఉంది. ట్రై చేసి ఆఖరికి ఒక పండైతే తెంపింది. ఆమె హ్యాపీ ఇంకా. ఇంకా పీచెస్, ప్లమ్స్, యాపిల్ ప్లాంట్స్ అందులో కూడా డిఫరెంట్ వెరైటీస్ నంబర్ ఆఫ్ వెరైటీస్ చాలా ఉన్నాయి. నెక్స్ట్ ఇక్కడ మనకి కనిపిస్తున్నవి స్ట్రాబెర్రీ ప్లాంట్ సీడ్లింగ్స్. అంటే మనకి వీళ్ళు చిన్న మొక్కలు పెంచి పెడతారనుకుంటా. అంటే కాస్ట్ కటింగ్ కోసం చాలా వీళ్ళు స్ట్రాటజీస్ కూడా యూజ్ చేస్తున్నారు. మనం కూడా మొక్కల్ని ఇలాగా తోటలకొచ్చి తీసుకుంటే మంచి రకమైతే మనకి దొరుకుతాయి. ఇంకా ఫర్దర్ మనం కొంచెం ముందుకెళ్తే ఈ ఏరియాలో అంతా బెర్రీ వెరైటీస్ ఉన్నాయి. బ్లూబెర్రీ, బ్లాక్‌బెర్రీ ఇవన్నీ. రాస్‌బెర్రీ వెరైటీస్ కూడా ఇక్కడ ఉన్నాయని బోర్డ్ పెట్టారు. బట్ ఎగ్జాక్ట్‌గా ఏ ప్లాంట్ అనేది నేను కరెక్ట్‌గా రికగ్నైజ్ చేయలేకపోతున్నా ఇక్కడ. కానీ రో వైస్ ఆర్గనైజేషన్ ఉంది ఇక్కడ చూసారా? చాలా స్పేస్ కూడా ఉంది. ఎక్కువ మంది మనం వచ్చినా కూడా లైక్ ఆహ్, చూడ్డానికి, ఫ్రూట్స్ తీసుకోవడానికి అంతా బాగా అనుకూలంగా ఉంది. మనకి తోటలో కనిపిస్తున్న నెక్స్ట్ వెరైటీ వచ్చేసి ఫిగ్, అంజూర చెట్లు. వీటికైతే అక్కడక్కడ ఫ్రూట్స్ కనిపిస్తున్నాయి. ఎందుకంటే ఇవి మనకి ఇయర్ మొత్తం ఫ్రూట్స్ ఇస్తాయి కదా ఈ మొక్కలు. మార్కెట్‌లో చాలా తక్కువగా దొరుకుతాయి మనకి ఫిగ్ ఫ్రూట్స్. అందుకే ఈసారి వచ్చినప్పుడు నేను ఖచ్చితంగా ఇవి కొన్ని తీసుకెళ్తాను. ఇంకా మేమిక్కడ నెక్స్ట్ నడుస్తూ ఉంటే మాకి ఆరెంజ్ ఫ్రూట్స్ కనిపించాయి. బట్ వీటిని ఇక్కడ ఆరెంజెస్ అనరు. ఆరెంజ్‌లోనే ఇది ఒక వెరైటీ. ఇక్కడ ఈ హోమ్స్ లాగా ఇక్కడ కన్‌స్ట్రక్షన్ చేశారు కదా! వీటిని మనం గ్రీన్ హౌసెస్ అని అంటాము. ఇవి ఎందుకు ఇలా చేశారంటే వింటర్ టైమ్‌లో ఈ మొక్కలనేవి టాలరేట్ చేయలేవు. వాటికి ప్రొటెక్టివ్‌గా ఈ కన్‌స్ట్రక్షన్స్ అనేవి చేస్తున్నారు. వింటర్ టైమ్‌లో వీటిని క్లోజ్ చేసి సమ్మర్ టైమ్‌లో ఇలా ఓపెన్ చేసేస్తారనుకుంటా. సో దట్ మనకి వింటర్ టైమ్‌లో మొక్కలు ప్రొటెక్టివ్‌గా ఉంటాయి. ఇవన్నీ చూస్తూ ఉంటే ఈ స్ట్రాటజీ, ప్లానింగ్ ఒక రేంజ్‌లో ఉందనైతే అనిపిస్తోంది. ఈ కన్‌స్ట్రక్షన్స్ ఏంటి, ఇక్కడ మనకి వాటర్ కనెక్షన్స్ ఏంటి, ఇవన్నీ చూడండి. లేబర్ వర్క్ కూడా చాలా తక్కువ అవసరం అయ్యేలాగా అన్నీ డెవలప్ చేసుకుంటారు.
ఈ ఈ యూపిక్ ఫార్మ్స్‌లో ఎన్ని వెరైటీస్ ఉన్నాయంటే, మీరు గ్రేప్స్ చూస్తే గ్రేప్స్ 4, 5 వెరైటీస్, పీచెస్ చూస్తే అవి 4, 5 వెరైటీస్, ఏవి చూసినా వెరైటీస్ ఎక్కువగా ఉన్నాయి. కొన్ని కొన్ని పేర్లయితే బోర్డ్స్ కనిపిస్తున్నాయి కానీ, ఆ నేమ్స్ కూడా మనం ఎప్పుడు వినినలేదు. దాందేముందిలే ఇయర్‌కి 2, 3 సార్లు వచ్చేసామనుకో అన్ని వెరైటీస్ ట్రై చేయొచ్చు హ్యాపీగా. ఇక్కడ దగ్గరలో ఇంకొక చాలా పెద్ద గ్రీన్ హౌస్ అయితే ఉంది. అది మాకి రోడ్ మీద వచ్చేటప్పుడే కనిపించింది. అప్పుడే అనుకున్నా అక్కడికెళ్ళి చూడాలని. వచ్చాక కూడా దాన్ని మిస్ చేయొద్దు అనుకుని మెల్లగా వస్తున్నాను. లోపలికెళ్ళాక చూస్తే ఇక్కడ మనకి బెండకాయలు కనిపిస్తున్నాయి. బెండకాయలైతే అన్నీ తీసేశారు. బట్ మొక్కలైతే చూసారా ఎంత పెద్దగా వెళ్ళిపోయాయో. ఇక్కడికొచ్చి అన్ని వెరైటీస్ ఫ్రూట్స్, వెజిటబుల్స్ ఇలా చూస్తూ ఏదో మన సొంత తోటలాగా ఫ్రీగా అంతా తిరుగుతూ ఉంటే ఎంత ఎక్సైటింగ్‌గా ఉందో అంతే హ్యాపీగా గూడా ఉంది. తప్పకుండా నేను నెక్స్ట్ విజిట్ వచ్చినప్పుడు ఇంకా చాలా ఫ్రూట్ వెరైటీస్ అయితే నేను కవర్ చేస్తాను. ఈ విజిట్‌లో అయితే మేము గ్రేప్స్, జపనీస్ పార్సిమన్ తీసుకున్నాను. ఇవి కొంచెం మార్కెట్ ప్రైస్ కన్నా ఎక్కువే పడ్డాయి గానీ, మరి మనకి ఆర్గానిక్ అందులోనూ మనం సెలెక్ట్ చేసుకున్న ఫ్రూట్స్ తీసుకోవడము, ఇంత హ్యాపీనెస్ అయితే దానికి వెల కట్టలేము. ఇవాళ బయట కొంచెం వెదర్ హాట్‌గా ఉండడం వల్ల టైర్డ్ గూడా అయ్యాము. మా పాప అయితే అప్పుడే వెళ్లి కార్‌లో కూర్చుంది. ఇవాళ మా టూర్ వీడియో మీకెలా అనిపించిందో నాకు కింద కామెంట్ సెక్షన్‌లో తెలియచేయండి. ఈ వీడియో గనుక మీకు నచ్చినట్లయితే ప్లీజ్ డోంట్ ఫర్గెట్ టు లైక్, షేర్ and subscribe my channel. See you in my next video. Meanwhile, take care. Bye bye.